Hey guys, welcome to the new vlog and today is day 1 in Kolkata. Mano family mottham kalisi Kolkata vacham. Just ippude Kolkata railway station lo diganu and we have the legend brand ambassador ikkada manaki pick chesukodaniki nenu first time ambassador ektunanu and I am so excited. उनको फोन कर देते तो हम उनसे बात करेंगे. हावड़ा बीच మంచి టాక్సీ వైబ్ ఇస్తుంది అంబాసిడర్ అయితే నాకు. ఏసీ లేదా. ఫస్ట్ అయితే మనం హోటల్కి వెళ్తున్నాం. హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయ్యి దెన్ విల్ గో అవుట్. ఇప్పుడే హోటల్కి వచ్చి మంచిగా నీట్గా ఫ్రెష్ అయ్యాను. ట్రైన్ జర్నీ కష్టం అమ్మా ఇదేమన్నానండి. ఐ మీన్ ఒక నైట్ కన్నా ఎక్కువసేపు అయితే ట్రైన్ జర్నీ కొంచెం కష్టంగా ఉంటుంది. నేను నిన్న ఈవినింగ్ 2 o'clockకి 3 o'clock ఆ టైంకి ఎక్కాను. సో ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ట్రైన్ జర్నీ అయింది. సో కొంచెం కష్టంగా ఉంది బట్ ఇట్ ఈస్ ఫైన్. సమ్హౌ వీ మేనేజ్డ్ ఇట్. ఇప్పుడు మనం ఇక్కడ బయటికి షాపింగ్కి వెళ్దాం. కోల్కతా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఫర్ షాపింగ్. సో వెళ్ళి ఏంటి మార్కెట్ ఎలా అవుతుంది, అక్కడ స్టఫ్ ఎలా అవుతుందో మొత్తంతో చూద్దాం. లెట్ us go. అంతా బెంగాలీ కాటన్ అనమాట. ఇది ఆల్రెడీ షాపింగ్ చేస్తుంది, చూపించేం చేస్తుంది. మన మమ్మీ ఇక్కడ చాలా సీరియస్గా బార్గెనింగ్ చేస్తున్నారు. హోల్సేల్ డిఫరెంట్, దిస్ హోల్సేల్ ప్రైస్. మన ఇష్టం, మన ఓపిక, ఎంత షాపింగ్ చేస్తే అంత. హ్యాండ్ బ్యాగ్స్ కూడా కలెక్షన్ ఇక్కడ మామూలుగా లేదు. చూడండి ఇవన్నీ చూడండి, ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్, ఆల్ ఆఫ్ దిస్ ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్. లగేజ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్సే కాదు, లగేజ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. చూపిస్తాను అవి కూడా. మంచి ఫంకీగా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి లగేజ్ బ్యాగ్స్. సిసి भैया कितना है वो ग्रीन वाला? ग्रीन సో గైస్ టుడే ఈజ్ డే 2 ఇన్ కోల్కతా. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడ కాళీఘాట్ టెంపుల్కి వచ్చాం అనమాట. ఇక్కడ చాలా ఫేమస్. అండ్ మమ్మీ ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్స్ మొత్తం కవర్ చేయడం మమ్మీకి అలవాటు. సో ఫస్ట్ అయితే యూ కెన్ సీ టెంపుల్కి వెళ్దాం. టెంపుల్కి వెళ్ళి వచ్చాక ఏం తిందాం, చాలా ఆకలేస్తుంది. బై ద వే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంది. గైస్ వీఆర్ డన్ విత్ ద దర్శనం. అండ్ నేనైతే ఇక్కడ గుడికి, ఈ శక్తిపీఠ టెంపుల్కి రమ్మనైతే అసలు ఎవ్వడికి సజెస్ట్ చేయను. ఎందుకంటే ఇక్కడ పంతులు లిటరల్లీ అడుక్కున్న వాళ్ళకన్నా దారుణంగా ఉన్నారు. ప్రతి ఒక్కటి మీ దగ్గర అలా మనీ స్టీల్ చేద్దామని చెప్పి చూస్తున్నారు. గుడి ఎంటర్ అయిన దగ్గర నుంచి నాకైతే మార్నింగే చాలా చిరాకు వచ్చింది, చాలా కోపంగా కూడా ఉంది నాకు ప్రెసెంట్ అయితే. అంటే లైక్ గుడికి మనం వెళ్ళేదే పీస్ ఆఫ్ మైండ్ కోసం, ప్రశాంతత కోసం. బట్ ఇక్కడ ఈ టెంపుల్కి వస్తే అది అంతా పోతుంది. సో ఈ గుడికి అయితే రమ్మని నేను మీకు సజెస్ట్ చేయను. ప్రజెంట్ ఇప్పుడు ఇంకో టెంపుల్కి వచ్చాం. ఇక్కడ కోల్కతాలో బిర్లా మందిర్కి వచ్చాం. ఇది హైదరాబాద్ దానికన్నా చాలా పెద్దది. యాక్చువల్ ఏంటంటే మనకి లోపలికి క్యామ్ నాట్ అలౌడ్. సో బయట నుంచి మీకు టెంపుల్ చూపిస్తున్నాను. ఇఫ్ పాసిబుల్ లోపల కూడా షూట్ చేస్తాను. చాలా 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 పెద్ద టెంపుల్ ఇది. బాగుంది, ఈ టెంపుల్ చాలా బాగుంది. బేసికల్లీ ఏంటంటే ఇక్కడ ఎండ మామూలుగా లేదు. మాడి మసాలా దోశ అయిపోతున్నాను. సో ఈ ఎండలో వ్లాగ్ చేసే మూడు ఉత్సాహం మొత్తం దొబ్బేస్తుంది అనమాట నాకు. సో అందుకని నేను షాపింగ్ చేసిన ఐటమ్స్ కూడా మీకు ఇంకా చూపించలేదు. బట్ అన్నీ కూర్చొని ఒకేసారి మీకు చూపిస్తాను. ఓకే, అది బెస్ట్. ఇలా ఒకటి చూపించేదానికన్నా అన్నీ ఒకసారి చూపిస్తాను. అండ్ టుడే వీఆర్ గోయింగ్ అవుట్ అగైన్. అండ్ ఇక్కడ కోల్కతా షాపింగ్కి చాలా చాలా బాగుంది. ఆ విషయం అయితే మాత్రం నాకు ఈ 2 daysలో క్లియర్గా అర్థమైంది అనమాట. షాపింగ్కి కోల్కతా ఈజ్ వెరీ గుడ్. బట్ ట్రావెలింగ్ పర్పస్గా అంతగా ఎక్స్ప్లోర్ చేయడానికి పెద్దగా ప్లేసెస్ అయితే ఏమి అనిపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ బాగుంది అన్నారు, కానీ నేను ఎప్పటికొచ్చి మంచి ఫుడ్ ఉండే ప్లేస్కి ఇంకా వెళ్ళలేదు. సో అట్లీస్ట్ టుడే
మంచి ఫుడ్ ఉండే ప్లేస్కి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ జంక్ ఫుడ్ చాలా బాగుంటుంది అని అన్నాం. సో వెళ్ళి జస్ట్ అలా ఒకసారి టేస్ట్ చూసేస్తే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది కోల్కతా ఫుడ్ మీద. సో లెట్స్ గో. ఇప్పుడు మమ్మీ నేను నీట్గా తయారైపోయాము విత్ అవర్ క్యాప్స్, ఎందుకంటే ఇక్కడ కోల్కతాలో ఎండ మామూలుగా లేదు. అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ సాడీ. ఇక్కడ బేసికల్లీ శారీ అంటలేదు, సాడీ అంటున్నారు అందరూ. సో సాడీ షాపింగ్కి వెళ్తున్నాం. ఫైనల్లీ వీఆర్ షాపింగ్. ఇప్పుడు మాకు ఒక చిన్న రూమ్ ఇచ్చారన్నమాట, మొత్తం షాప్ చేయడానికి. డిఫరెంట్ మోడల్స్, వెరైటీస్. మన అబ్బాయిల బట్టల కన్నా బోల్డ్ మోడల్లో, బోల్డ్ డిజైన్లు, బోల్డ్ క్వాలిటీలు, బోల్డ్ సో మచ్ ఆఫ్ కలెక్షన్. శారీస్లో ఇన్ని కలెక్షన్స్ ఉంటాయని చెప్పి నాకు ఇంకా తెలుసు. సీరియస్గా ఇక్కడ శారీ సెలెక్షన్స్ చేస్తాను. లేదే నా టేస్ట్ మామూలుగా అది. ఐ బాట్ ఎ న్యూ కేస్. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఈ కేసు ఎక్కడ కొన్నానని. కోల్కతాలో కొన్నాను. ది బెస్ట్ కేస్. కంప్లీట్గా ఒక టైగర్ లెదర్ జాకెట్ వేసుకుని ఉంది అండ్ కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. బేసికల్లీ కోల్కతాకి ఒక పని మీద వచ్చాను కదా, సో ఆ పని అయితే కంప్లీట్లీ అయిపోయిందనమాట. అండ్ ఏంటంటే కొంచెం ట్రైన్ టికెట్స్ మాకు కొంచెం దొరకడం ఇబ్బంది అవుతుంది. సో దానికోసం ఇక్కడ 1 డే ఎక్స్ట్రా ఉంటున్నాము. సో ఇప్పుడు మార్నింగ్ లేచాను, ఫ్రెష్గా రెడీ అయ్యాను. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్ ప్లేస్ అనమాట. ఉన్న ప్లేస్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం ఉంది నాకు. సో ఇప్పుడు ఫస్ట్ బయటికి వెళ్ళి ఇంకొంచెం కొత్త ప్లేసెస్కి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఐ బాట్ మెనీ ఐటమ్స్. ఐ బాట్ ఫ్యూ ఐటమ్స్. ఏంటంటే మన దగ్గర మన వైజాగ్లో కానీ బేసికలీ నార్మల్గా దొరకలేని ఐటమ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. సో అలాంటి ఐటమ్స్ అన్నీ కొన్ని షాపింగ్ చేశాను అనమాట. వర్షం పడుతుంది, బాగానే ఉంది. బట్ వర్షం పెద్దదైతే దీన్ని క్యామ్ని ఎలా దాయాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే క్యామ్ తడిచిపోద్ది. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ యూ కెన్ సీ మార్కెట్ అలా ఓపెన్ అవుతుంది. పొద్దున్నే ఇక్కడైతే కోల్కతా మార్కెట్ అంతా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ బ్యాగ్స్ అయితే ఉన్నాయి భయ్యా, పిచ్చిగా ఉన్నాయి. బట్ కొంచెం క్వాలిటీ అనేది మనం చూసుకోవాలి. పిచ్చి క్వాలిటీ కూడా ఉన్నాయి, మంచి క్వాలిటీ ఉన్నాయి. అవి మనం చూసుకొని తీసుకోవాలన్నమాట. నేనైతే మంచిగా టాన్ జీన్స్ కోసం కూడా వెతుకుతున్నాను. నాకు ఎప్పటి నుంచో టాన్ జీన్స్ కొనుక్కోవాలని ఉంది. అలాగని చెప్పి బ్రాండెడ్లో 5,000 6,000 పెట్టి కొనడం నా వల్ల కాదు. సో ఇక్కడ మంచిగా తక్కువకి టాన్ జీన్స్ ఏమైనా దొరికితే అవి కూడా తీసుకుందాం. చూడండి, ఇవన్నీ బ్యాగ్స్, ఇవన్నీ ఎవ్రీథింగ్. అక్కడ అవన్నీ బ్యాగ్స్, అక్కడ మొత్తం. ఇక్కడ ఎందుకో ఏంటో తెలియదు కానీ ప్రతి ఒక్కడు అలా కిల్లి నవ్వులుతూనే ఉన్నాడు. మార్నింగ్ నుంచి నైట్ దాకా ప్రతి ఒక్కడు కిల్లి నవ్వులుతూనే ఉంటున్నాడు. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇవ్వడం మీకు తెలిస్తే కింద కమెంట్ చేసి చెప్పండి, ఎందుకు ఇక్కడ జనాలు కిల్లి ఎంత ఎక్కువ తింటున్నారు. లెట్ మీ నో. అది కిల్లిగా పాన కూడా నాకు తెలీదు. బట్ దే ఆర్ ఈటింగ్ సంథింగ్ 24/7. చూడండి, ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్. ఇవన్నీ అక్కడ మొత్తం ఇవన్నీ అన్ని హ్యాండ్ బ్యాగ్స్. ఎలా ఇన్ని హ్యాండ్ బ్యాగ్లు కొంటున్నారు అసలు జనాలు, నాకు అర్థం కావట్లేదు. అది టూ మచ్ భయ్యా. ఇది మొత్తం ఈ రోడ్డు అంతా కంప్లీట్గా మొత్తం అంతా హ్యాండ్ బ్యాగ్స్. నాకు పొద్దున్నే లేచి కాఫీ తాగడం అలవాటు. బట్ ఇక్కడ ఓన్లీ చాయ్, నో కాఫీ. కాఫీలు అసలు దొరకట్లేదు. చాయ్ అయితే మాత్రం దొరుకుతుంది ఎక్కువ, బట్ మనకి చాయ్ ఎక్కదు. ఎక్కడైనా కాఫీ దొరికితే కాఫీ కూడా తాగుతాం. యాక్చువల్లీ ఏంటంటే మార్కెట్ ఇంకా ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సిన జీన్స్ షాప్స్ అనేవి ఇంకా ఓపెన్ అవుతున్నాయి. సో వెయిటింగ్ అనమాట. ఓపెన్ అవ్వగానే నేను వెళ్ళి షాపింగ్ చేస్తాను. ఒక చిన్న చికెన్ పిజ్జా కూడా ఆర్డర్ చేశాను. చాలా వేడిగా ఉంది. ఇక్కడ ఒక షాప్కి వచ్చాం, టాన్ జీన్స్ చూస్తున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే చాలా లైట్ టాన్ ఉంది. బట్ నాకైతే హెవీ టాన్ కావాలి. హెవీ టాన్ में नहीं है बस ये नी स्लैश होता है ना, नी स्लैश वाला ऐसा नी कट में है वो वाला. ఇదే కోల్కతాలో మోస్ట్ ఫేమస్ అయిన హౌరా బ్రిడ్జ్ అనమాట. బట్ ఇది కొత్తదంట, పాతది ఇంకోటి ఉండేది. బట్ ఇప్పుడు ఇది కొత్తది. అండ్ మాకేంటంటే సడన్గా టికెట్స్ దొరికాయి. సో పరిగెట్టి ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తాం. అది సంగతి. సో గైస్, ఫైనల్లీ ఐఎమ్ బ్యాక్ టు వైజాగ్ అగైన్. ఏంటంటే మనం ఒక క్లోతింగ్ స్టోర్ పెడదాం అనుకుంటున్నాం కదా. సో దానికోసం షాపింగ్ చేయడానికి కోల్కతా వెళ్ళాను అనమాట. అండ్ ఐ బాట్ ఆల్ ద నైస్ మెన్స్ క్లోతింగ్ అండ్ ఆల్ షర్ట్స్, టీ షర్ట్స్, జీన్స్, ట్రౌజర్స్, ఇంకా చాలా తెచ్చాను. పెద్ద లిస్ట్ ఉంది. అండ్ యా, ద థింగ్ ఇస్ లైక్, ఇఫ్ అట్ ఆల్ మీరు ఈ వీడియో టుడే చూసుంటే
టుడే ఈజ్ డేట్ 28th అండ్ టుమారో ఇట్స్ 29th అనమాట. సో టుమారో మార్నింగ్ మన స్టోర్ ఓపెన్ అవబోతుంది. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. మీ సబ్స్క్రైబర్స్ని, మన సబ్స్క్రైబర్స్ని కంప్లీట్గా అందరిని ఇన్వైట్ చేశాను. అండ్ చాలామంది కూడా ఓపెనింగ్కి వస్తున్నారు మన స్టోర్ ఓపెనింగ్కి. లైక్ ఫ్యాషన్ వర్జ్, ఫిల్మోజీ, బిగ్ లికిత్, మధుబీ శెట్టి, స్టెల్లా క్వీన్, లైక్ చాలామంది ఉన్నారు. సో వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామందిని ఇన్వైట్ చేశాను. సో వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట మన స్టోర్ ఓపెనింగ్కి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఈ వీడియో కానీ మీరు ఇప్పుడు చూస్తుంటే, ఇఫ్ ఎట్ ఆల్ మీరు వైజాగ్లో ఉంటే డెఫినెట్లీ మీరు కూడా రేపు మార్నింగ్ స్టోర్కి రండి. బికాస్ యువర్ ప్రెజెన్స్ వుడ్ మ్యాటర్ ఎ లాట్ టు మీ అండ్ ఐ విల్ బి సో హ్యాపీ టు సీ యూ పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. And yeah, that's it for today's video. Ee video ikkada daaka chusinattayite nachinattayite give me a thumbs up. Let us all look good and feel good. Bye bye. Why do you wanna end? Was it real or just pretend?